కేసీఆర్ టైం పాస్ రాజకీయాలు చేశారని ఇప్పుడు ఇటు కేసీఆర్ అటు బీఆర్ఎస్ అవుట్డేటెడ్ అంటూ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నా ఘర్కా నా ఘట్కా అన్నట్లు తయారైందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలపై పోరాడకుండా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి ప్రతిపక్ష నేతకి జీతం ఎందుకని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏమైనా ఎక్స్ట్రా ప్లేయరా, ప్రతిపక్ష నేత హోదా ఎందుకు తీసుకున్నారు అని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ టైంపాస్ రాజకీయాలు చేశారని, ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ అవుట్డేటెడ్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆ పార్టీని ప్రజలు పట్టించుకోవడం లేదని, మీడియాలో ఒకరిద్దరు నాయకులు తప్ప ఆ పార్టీకి క్యాడర్ కూడా లేదన్నారు. కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. సమయం వచ్చినప్పుడు రావడానికి బీఆర్ఎస్లో కేసీఆర్ ఏమైనా ఎక్స్ట్రా ప్లేయరా? అది నోరా మోరా అలా అనడానికి కొంచెమైనా సిగ్గుండాలి. ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోవడానికి ప్రజలు మీకు ఓట్లు వేశారా? ప్రతిపక్ష నేత హోదా ఎందుకు తీసుకున్నారు? జీతం ఎందుకు తీసుకుంటున్నారు? మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి ఆయన చనిపోతే సంతాపం తెలుపని మూర్ఖుడు కేసీఆర్. కేసీఆర్ అంటే విశ్వాసఘాతకుడు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించవు. మహనీయుల జయంతులు వర్ధంతులకు రాకుండా ఫామ్ హౌస్లో పడుకుంటే నువ్వేం ప్రతిపక్ష నాయకుడివి, నువ్వెలా ప్రజా ప్రతినిధివి అవుతావని బండి సంజయ్ మండిపడ్డారు. రెండు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత ప్రగతి భవన్ ఖాళీ చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ కు మకాం మార్చారు. ఫామ్ హౌస్ లో అనుకోని విధంగా కాలు జారి పడడంతో తుంటికి గాయమైంది. కొంతకాలం మంచానికే పరిమితమయ్యారు. ఈ సమయంలోనే బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ గా కేసీఆర్ ను ఎన్నుకున్నారు. గాయం నయమైన తర్వాత శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అలా మెరిసి మళ్లీ మాయమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయం పాలవడంతో ఇక బయటికే రాలేదు. ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. దీంతో ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పార్టీ నేతలతో ఫామ్ హౌస్లోనే మంతనాలు జరుపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. 2025 నాటికి యాక్టివ్గా ప్రజల మధ్యకు వస్తారని కొంతకాలం క్రితం కేటీఆర్ స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో అనేక సమస్యలుంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజల మధ్యకు రాకుండా ఫామ్ హౌస్లో ఉండడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ప్రతిపక్ష హోదాని కుటుంబ సభ్యులకే ఇవ్వాలనుకుంటే హరీష్ రావుకు ఇవ్వాలన్నారు. పదవులన్నీ నీకే కావాలి, కానీ ఫామ్ హౌస్ను వీడవా అంటూ విమర్శించారు. కేసీఆర్ యాస భాషతో ఒకప్పుడు నడిచింది, ఇంకా అదే నడవదన్నారు. కేసీఆర్ రాజరిక కుటుంబ పాలన మళ్లీ రాదని, ఆ విషయం మర్చిపోవాలన్నారు. ఫామ్ హౌస్ లో పడుకునే కేసీఆర్ దేశ రాజకీయాలను ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. ఎందుకు తీసుకోవాలి? ప్రతిపక్ష నేతగా హోదా ఎందుకు తీసుకోవాలి? జీతం ఎందుకు తీసుకోవాలి? ఫామ్ హౌస్లో ఉండడానికి నీకు ఓట్లు వేసి గెలిపించి ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా, నీకు ప్రతిపక్ష నాయకుడిగా నీకు గుర్తింపు వచ్చినప్పుడు, అరేగా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రి నేతృత్వంలో ఈయన మంత్రిగా పనిచేసాడు. ఇంకా పెద్ద మనిషి చనిపోతాడు కనీసం సంతాపదలు మూర్ఖుడి కేసీఆర్, విశ్వాసఘాతకుడు కేసీఆర్. కేసీఆర్ అంటే విశ్వాసఘాతకుడు. నువ్వు ఫామ్ హౌస్లో ఉండడానికా? ప్రజల కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు స్పందించకుంటే, నువ్వు మాట్లాడకుంటే నువ్వే ప్రతిపక్ష నేతవు. గతంలో బీజేపీ సంగతి చూస్తా అని కేసీఆర్ అంటే ప్రజలు ఆయన సంగతి చూశారని సెటైర్ వేశారు. దేశవ్యాప్తంగా తిరిగి బీజేపీని ఓడిస్తానని, చివరికి కేసీఆరే చతికిలపడ్డారని అన్నారు. బీఆర్ఎస్లో కుటుంబానికి మినహా మిగతా వారికి ఎందుకు పదవులు ఇవ్వడం లేదు? ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ బయటకు రాకపోతే ఎలా? ఎన్నికలొచ్చిన వెంటనే ఆయన బయటకొస్తే ప్రజలు ఓటేస్తారా? బీఆర్ఎస్ పార్టీ ఇక అధికారంలోకి రాదు, ప్రజలు ఓటెయ్యరు. రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకానికి, ఏ గ్రామానికి ఎన్నో నిధులిచ్చారో చెబుతారా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు, లెక్కలిచ్చేందుకు మేము సిద్ధమన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నా ఘర్ కానా ఘాట్కా అన్నట్లు తయారైంది.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా అత్యధిక స్థానాలు బీజేపీ గెలుస్తుందని సందర్భంగా వ్యాఖ్యానించారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పోరాడలేకపోతోందని, ఆ పార్టీ నేతలు కేసుల్లో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరవుతున్నారని, ఇలాంటి సమయంలో బీజేపీ మాత్రం ప్రజల కోసం పోరాడుతోందని బండి సంజయ్ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వదలలేదు బండి సంజయ్. ఏడాది నుంచి రైతు భరోసా ఇవ్వకుండా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మరో నాటకానికి తెరలేపిందని ధ్వజమెత్తారు. రైతు భరోసా, రేషన్ కార్డుల పేరుతో కొత్త డ్రామా ఆడుతోందని విమర్శించారు. అధికారంలోకి వస్తే 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 ఇస్తామంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఈ ఏడాదిలో 70,000 కోట్ల అప్పు చేసింది. 5 ఏళ్లలో 6 లక్షల కోట్ల అప్పు చేయబోతోందని ఆరోపించారు. టీఎస్ఐఐసి దగ్గర భూములు తాకట్టు పెట్టి రైతు భరోసా కోసం 10,000 కోట్ల అప్పు తెస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సత్తా చాటేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఈ ఏడాది కాలంలో గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన నిధులపై కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం పథకాల వారీగా ఎన్ని నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో మేం విడుదల చేయడానికి సిద్ధమన్నారు. ఇదే ఎన్నికల ఎజెండాగా వెళ్దామా? దీనికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. నేతల మధ్య మాటల యుద్ధం చూస్తుంటే తెలంగాణలో అప్పుడే స్థానిక ఎన్నికల పోరు వాతావరణం నెలకొందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి స్థానిక ఎన్నికల్లో ఎవరి సత్తా చాటుతారో.